జార్ఖండ్ సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక్కరే మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత జరగనుంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, పండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. 2013 జూలైలో హేమంత్ తొలిసారి సీఎం అయ్యారు. డిసెంబర్ 2014 వరకు ఆయన పదవిలో కొనసాగారు. 2019లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 47 సీట్లు గెలుచుకొని హేమంత్ సీఎం అయ్యారు. 2024 జనవరి 31న భూ కుంభకోణంలో ఆయనను అరెస్టు చేశారు. అప్పుడు ఆయన స్థానంలో ఫిబ్రవరి 2న జేఎంఎంకు చెందిన చంపై సోరెన్ను సీఎం చేశారు. 5 నెలల తర్వాత హేమంత్కు బెయిల్ వచ్చింది. జూలై 3న చంపై రాజీనామా చేశారు. జూలై 4న హేమంత్ 3వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. దీంతో 4వ సారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ డిసెంబర్ 9 నుంచి జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు నిర్ణయించారు. డిసెంబర్ 12 వరకు ప్రత్యేక సమావేశం కొనసాగుతోందని సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్షను కోరనున్నారు.